ఎక్స్క్యూజ్ మీ సార్. Hey, hi. Please come in. Please have a seat, Vicky. Welcome to Soft Touch. కార్తీక్, you, sir. వరుణ్ ఈ మధ్య వర్క్ మీద కన్నా తను రాసుకునే చెత్త పంచుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సర్లే వదిలేసి. హీఈస్ మిస్టర్ విక్కీ. హలో. హాయ్. విక్కీ, షీ స్టెల్లా. న్యూ జాయినింగ్. మన టీం అంతా ఒకసారి పరిచయం చేయి. ఓకే కార్తీక్. క్యారీ ఆన్. రావు గారు ఏంటండి చూసారా దాన్ని? భూమికి జానడు లేదు. ఎందుకండి దానికి అంత కోపం? పక్కనేవాడు గొట్టంగాడు. న్యూ జాయినింగ్ అనుకుంటండి. అబ్బో, ఇది పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. మరి సాఫ్ట్ టచ్ అని బట్టలు ఉతికే పేరు పెట్టుకుని పక్కన కంపెనీ యాడ్ చేస్తే సరిపోదండి రావు గారు. ఏంటి సుబ్బారావు గారు మంచి డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. అదే మన బట్టలు ఉతికే కంపెనీకి. బట్లెత్తే కంపెనీయా? పాప మీరు గొడ్డు సేకరణ చేస్తున్నారు కదా, ఏ అవార్డు ఇద్దామా అని ఆలోచిస్తున్నాం. ఆస్కార్ ఇచ్చేయమంటారా? అది యాక్టర్లకు ఇస్తారండి. ఈవిడ కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఎవరున్నారండి? అబ్బా వరుణ్ గారు ఆపండి. ఇతను విక్కీ, న్యూ జాయినింగ్. హాయ్. ఇక నుంచి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. మీ రిలేటివ్సా అండి? అబ్బే లేదండి. ఎందుకలా అడిగావు? మరి వాడు ఎక్కడ పోతాడు? చిన్నపిల్లడా తప్పిపోవడానికి దూడ్లా ఉన్నాడు. అయినా వరుణ్ గారు నేను చెప్పింది తనకి, మీకు కాదు. ఆయనకి చెప్పినా నాకు చెప్పినా ఒకటే, ఏదో రొట్ట మొహం వేసుకొని. అబ్బా చీ, ఇంకా నీతో మాట్లాడుతున్నాను చూడు. పా. పోవే. ఏమండే ఎందుకండి మీకు అంత కోపం? మరి ఇంకేంటండి రావు గారు? సరే వదిలేసేయండి. చల్లగా 2 బీర్లు వేసుకుందాం పదండి. గుడ్ మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. గుడ్ మార్నింగ్ స్టెల్ల గారు. గుడ్ మార్నింగ్. ఏంటండి జబ్బొచ్చిన కూడా డల్లుగున్నారు? హెడ్ఏక్ గా ఉందండి. అయితే వెళ్ళి 2 పెగ్లు రెడ్ లెవెల్ తాగండి. వరుణ్ గారు ఏంటి? అదే అశ్వగంధం, అల్లం అన్ని కలిసి టీ పొడి ఉంటది కదా, అది తాగండి. ఓ గుడ్ ఐడియా వరుణ్ గారు. అదే. అయినా మీరేంటండి అమ్మాయి ముందు రెడ్ లేబుల్ అంటారు పద్ధతి లేకుండా. అయినా దాన్ని చూసారా? నైట్ సిట్టింగ్ పిలిచామనుకో నీకు నాకు మిగలకుండా తాగేస్తుంది. అదే ఆవిడ కెపాసిటీ. స్టెల్లాలో అంత విషయం ఉందంటారా మాస్టర్? అడుగుదామా? స్టెల్ల గారు, రావు గారు మిమ్మల్ని ఏదో అడగాలంట ఏం అడుగుతామండి బాబు? కదా. చెప్పినప్పుడు మూసుకొని వినాలి. మ్మ్. ఇది పద్ధతి అంటే. మ్మ్. ఏంటి పిలిచావంట? మన కంపెనీ డెవలప్మెంట్ ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ ఉంది. నిజం చెప్పండి రా. బాగుంది కార్తీక్, నిజంగానే బాగుంది. సరే కానీ ఎందుకు పిలిచావు చెప్పు. నేను నీకు ఫైల్ పంపించా, చెక్ చేసావా? పంపించాలి పెద్ద ఫైలు. ఎవరికి కావాలి? అది ఎల్లుండి సబ్మిట్ చేయాలరా. చేసుకో. నేను మీ మేనేజర్ని రా. కార్తీక్ నేను మాట్లాడతాను కదా. ఇంతకీ మీరేం చేస్తున్నారు రావు గారు? అంటే ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. ఇద్దరు కలిసినాం. కార్తీక్ ప్లీజ్ ప్లీజ్. సరే పోండి, పోయి వర్క్ కంప్లీట్ చేయండి. ఎల్లుండి సబ్మిట్ చేయాలి. పోండి. దేనికి పిలవాలా? వదండి. వీళ్ళు మారారా. వరుణ్, కార్తీక్ పిలుస్తున్నాడు రా. ఇది పోయి చాడీలు చెప్పుంటుందండి రావు గారు నా మీద. నాకు అదే అనిపిస్తుందండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇన్ని రోజులు కలిసి పని చేసాం చాలు. అంటే నన్ను పీకేస్తారని ఫిక్స్ అయ్యారా? ఏ డౌటా? ఎంత సాడిస్ట్ లో ఉన్నారు ఏంటండి? నేనా? రా. చూడండి ఎలా చూస్తున్నావు, దొంగకోలు పుట్టే మొగము. అది నాకు అలాగే అనిపిస్తుందండి. రా హే. వస్తున్నా నాకు. ఎందుకు దొబ్బుతున్నావు? కన్ఫర్మ్ ఈయన వాళ్ళు పీకేస్తాడు. ఏంటి కార్తీక్ పిలిచావంట? ఏంటి వరుణ్, స్టెల్లాతో అస్తమానం గొడవలు ఏంటి నీకు అసలు? అదే పని మాకు. ఆవిడతో గొడవపడ్డం. చూడు కార్తీక్, ఆఫీస్ అన్నాక ఇష్యూస్ ఉంటాయి. దాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంతే. ఏంటి మొహం దాచుకుంటున్నావు ఏంటి? అంటే ఇప్పుడు జరిగిందంతా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలిగా. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. వీడు మారాడు. స్టెల్లా ఆ ఎదవ అంతే. వాడి గురించి వదిలేసి గో అండ్ డూ యువర్ వర్క్. ఏంటండి రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆఫీస్ అంతా అడావుడుగుంది? స్టెల్లా ఏమన్నా మానేశారా? వరుణ్, హాయ్, మీరు ఇక్కడే ఉన్నారా? నన్ను గెలక్కుండా ఉండలేవా అసలు? ప్రతిరోజు దేవుణ్ణి ఎలా పూజిస్తామో రోజు మీ ఆశీర్వాదం తీసుకుంటే మీరేంటండి అలా అంటారు? బుల్షిట్. ఇంత చెప్తే రెడ్ బుల్ అంటదేంటండి? అది రెడ్ బుల్ కాదండి, బుల్షిట్. ఏదో ఒకటి నా మోడి. ఇంకేంటి లేడీస్ ఏమండి నైట్ ఇంతకీ ఇంటికి సేఫ్గానే వెళ్ళారా? ఎలా ఎల్లోనే తెలియదు కానండి. పొద్దున్న లేచాకే తెలిసింది ఇంటికైతే వచ్చానని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడెవడండి బరిగొంతేసుకుని అరుస్తాడు? ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ గైస్. వచ్చేసాడు. పదండి వెళ్దాం. ఎక్కడికండి? అదేగా బాయ్ అన్నాడు. ఆయన బాయ్ అన్లా, హాయ్ అన్నాడు. గైస్, రేపటి నుంచి న్యూ వర్క్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మీ మెయిల్కి సెండ్ చేసా. చూసి వర్క్ స్టార్ట్ చేయండి. ఎనీ డౌట్స్? ఏంటి నీ డౌట్స్? లాస్ట్ మంత్ శాలరీ ఇంకా ఇవ్వలేదు. వేస్తే ఈఎంఐ కట్టుకోవాలి. కాస్త పెద్ద మనసు చేసుకొని వేస్తే. నేనన్నది ప్రాజెక్ట్స్లో ఏమన్నా డౌట్ ఉన్నాయా అని. అదే శాలరీ. ఊరుకోబే. శాలరీ అంటే శాలరీ. ముందు వర్క్ స్టార్ట్ చేయి. సుబ్బారావు గారు, వరుణ్ గారు, ఏంటండి అప్పుడప్పుడు నాతో కూడా మాట్లాడచ్చు? నీతో మాకు మాట్లాడరా పిల్లపు. ఆఫీస్
నో సెన్సర్ డైలాగ్స్. ఓకే అండి. పాపం పిల్లాడండి, మనతో పాటు తిరుగుతూ ఉంటే ఏదో 4 మంచి మాటలు నేర్చుకుంటాడు. మీ ఇష్టం. మందు పక్కల మంచిగా మన పక్కన పడి ఉంటాడు. మంచిగా సరే, అయినా అండి పిల్లల్ని పాడు చేయడంలో మన ముందు ఎవరు లేరండి. ఆబ్వియస్గా. సరే మీరు మాట్లాడుతుండండి, నేను కార్తీక్ని కలిసి వస్తాను. సరే వెళ్ళండి. రెండు మినిట్ రారా. ఏంటండి రావు గారు? అంత శృంగారం ఉందేంట్రా నీలో? రావు గారు. రావు గారు. ఏంటారు దాన్ని? పిల్లప్పు. ఎక్స్క్యూజ్ మీ కార్తీక్. వరుణ్, నీ శాలరీ గురించి నేను మేనేజ్మెంట్తో మాట్లాడా. దాని గురించి కాదు కార్తీక్, నేను నీకోసం వచ్చా. అవును, ఎందుకు అలా ఉన్నావు? నా బాధ అంతా నీ గురించే వరుణ్. నా గురించా? అసలు నువ్వు ఈ మధ్య వర్క్ చేయట్లేదు తెలుసా? అది నిజం అనుకో. నువ్వు ఆఫీస్లో కత్తిలాంటి అమ్మాయిని తీసుకున్నావు అనుకో, నన్ను వర్క్లో ఆపడం ఎవ్వరి తరము కాదు. అదే నా బాధ. ఎక్కడ వర్క్ మానేసి అమ్మాయిలతో నువ్వు సోది పెడతావు అని. నేను ఇప్పుడు అలా చేయను కార్తీక్, నేను మారిపోయా. అదెప్పటి నుంచో. జస్ట్ నౌ ఐఎమ్ డీసెంట్. అరే పోరా నువ్వు అసలు. వరుణ్ గారు ఏమైందండి అలా ఉన్నారు? అవుండే, శాలరీ ఇచ్చాడాడు? పిల్లలు ఆకలితో ఉన్నారు, కావాల్సిన ఇద్దామని లేదండి. ఏం మేనేజర్ అండి బాబు? మీకు కావాల్సిన ఇవ్వాలంటే ఆడు బ్రోతల కంపెనీ పెట్టుకోవాలి. రావు గారు, ఏ మాట కామాట, మీకు ఈ మధ్య నోటుదులు ఎక్కువైందండి. మరే మీతో తిరగబట్టే. అది కరెక్టే. అయినా మనం ఇద్దరు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా. అంతేలే, కరెక్ట్గా చెప్పారు. అయినా ఏదో కలిసి తిరుగుతున్నప్పుడు ఫ్లోలో ఏదేదో అనుకుంటామండి, అవన్నీ నీసి మర్చిపోవాలి అంతే. సరే రండి, అలా దమ్మేసుకుంటూ మాట్లాడుకుందాం. అంతేనా? అదండి. అవునా? ఏ ఛీ, పక్కిలు కాల్చుకోవచ్చు కదా, స్మెల్కి చచ్చిపోతున్నా. ఇప్పుడు దీనికి ఇస్తాను చూడండి. మీరా? ఏ డౌటా? స్టెల్లా గారు సారీ అండి, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చిచ్చి, ఏదో జన్మ, ఎందుకు బతుకున్నావు? రండి రండి పద. చెప్తాను రండి. ఏంటి వరుణ్ గారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు? నా ఫ్రెండ్ ఒక పనికి మళ్ళీ ఏదో ఉన్నాడండి రావు గారు. పెద్ద పొడి చేస్తా పీకేస్తా అని చెప్పేసి అమ్మకి వెళ్ళి సారీ చెప్పొచ్చాడు. చిచ్చి, అలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదు. అర్థమైంది, ఆ పనికి మళ్ళీ నేనే కదా. మీరు భలే ఇంటెలిజెంట్ అండి రావు గారు. అది కాదండి. వెళ్ళి మూసుకొని కూర్చోండి. సర్లేండి. వరుణ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటో అది, నా శారదం, నా పెండాకుడు. రేపటి నుండి మన ఆఫీస్లోకి కొత్త అమ్మాయిలు వస్తున్నారు. రావు గారు, ఇది విన్నారా? మన ఆఫీస్లో కొత్త అమ్మాయిలు జాయిన్ అవుతారంట. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. మైక్ ఈ మధ్యలో మైక్ ఎవడండి? ఆయన పెద్ద హీరో అండి. అంటే నాకంటేనా? కాదులేండి, ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. అయితే అనకండి. రే బుడ్డోడా, ప్రాంకింగ్ కాదుగా? కాదు, నిజం. ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్సా? ఈ మధ్యన ప్రతి ఒక్కడు కనిపించిన ప్రతి బొక్కలో కెమెరా పెట్టేస్తున్నారు, మనకి తెలియకుండా రిలీజ్ చేస్తున్నారు. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఒక నిమిషం ఆగండి. రై కెమెరా ఇక్కడ. రావు గారు, రావు గారు. చెట్లు ఆ, రావు గారు. ఎక్కడ? ఏంటండి రావు గారు? ఎక్కడ కెమెరా లేదండి, మనం సేఫే. అంతా ఓకే కానీ అండి, ఇందులో మీ షేర్ ఏం లేదుగా. అండే నన్ను అనుమానిస్తున్నారా? నాకేం తెలియదండి బాబు, నన్ను నమ్మండి. సార్ నమ్మితే నమ్మని, లేదంటే లేదు సార్, నేను వెళ్ళిపోతా. పోరా బ్లడీ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, ప్రతి ఓడు ఆడేసుకుంటున్నారు. మీకుందండి రావు గారు. మళ్ళీ నా మీద పడ్డారేంటండి బాబు, నాకేం తెలియదని చెప్పానుగా. ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? అయినా మీరేంటండి ఇంత ఫాస్ట్గా వచ్చారు? అంటే అబ్బో. అది వద్దులే, ఏదో పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది. రావు గారు, స్టెల్లా ఏంటండి కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నట్టుంది. మీకు లైన్ వేస్తున్నామండి. చిచి, స్టెల్లా గారు ఇదేం బాగోలేదండి, మీరు అలా చూడకండి. ఎంత ఇష్టం ఉంటే మాత్రం అలా కళ్ళార్పకుండా చూసేస్తారా? ఎచ్చి అబ్బే, నువ్వు వర్క్ చేస్తున్నావు లేదో చూస్తున్నా, నీ మీద ఇష్టంతా ఏం కాదు. రావు గారు, లైన్ వేస్తుందన్నారు. ఎవరికి తెలిసిండే మీ మీద నిఘా పెట్టారని. అయినా ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్? ఏం సాధిస్తారు దాంతో? రాత్రి తాగిన ముందు ఎంత యాంగర్ ఉందో తెలియదు కానీ నా లైఫ్లో ఫ్రస్ట్రేషన్ అంతకు మించి ఉంది. స్వామి, ఇంకా లేట్ ఎందుకు? నా లైఫ్లో లైఫ్ పార్ట్నర్ చూపించు. ఈ సింగిల్ లైఫ్ ఇంకా ఎన్ని రోజులు లీడ్ చేయాలి స్వామి? సార్, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు మీకు కూడా రోజు వస్తుంది సార్. ఫీల్ అవ్వకండి, ముందు వర్క్ చేసుకోండి. నువ్వు తిట్టావా పొగిడావా? ఏదోటి అనుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ రూమ్ ఎక్కడ? హలో మేనేజర్, అటు సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్? యా ప్లీజ్ కమ్ ఇన్. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంక మీరు చూడడం ఆపండి. వెళ్ళిపోయిందా? అయినా మీరేంటి సార్ మరి అమ్మాయిని కొరికేసేలా చూస్తున్నారు? మరీ అంత అందంగా ఉంటే చూడరా ఏంటి? ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలుస్తుందిలే సార్, కంగారు ఎందుకు? హాయ్ గైస్, షీఈ్ అలేఖ్య, న్యూ జాయినింగ్. హాయ్. హాయ్. నువ్వు నీ కక్కుర్తి. అలేఖ్య ప్లీజ్ బీ సీటెడ్. ష్యూర్. ఏయ్, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయి ఫస్ట్. హలో. హాయ్. హాయ్. ఏంటండి మరీ ఇంత అందంగా ఉన్నారు? ఓ. కాఫీ తాగారా? మ్హూ. తాగుదామా? యా ష్యూర్. చూసారా సార్, వాడు మీకంటే ఫాస్ట్గా ఉన్నాడు, తెగ్గోకేస్తున్నాడు. అదే నాకు అర్థం కావట్లే రావు గారు. ఎక్కడో కాలుతున్నట్టుంది రావు గారు. అంటే డైరెక్ట్ గా అనండి స్టెల్ల గారు, ఇలా నా చిట్టి గుండా నడిచేయకండి. సరే సరేలే కూర్చో. సారీ. అయినా మా బాధలు మీకేం తెలుసులే. శీతాకాలం వచ్చిందంటే చాలు అందరూ పెళ్ళం పక్కన పడుకుంటే నేను దుప్పటేసుకుని పడుకుంటున్నా. అరే రే, చాలా పెద్ద సమస్య వచ్చింది సార్ మీకు. అంతే కదా సార్ మన సింగిల్ కష్టాలు. అంతే. ఏంటి మీరు కూడానా రావు గారు? మీకు పెళ్ళైంది కదండి. ఏదో అలా. రావు గారు మీకు పెళ్ళైందా? ఏదో సార్ అలా కుదిరేసింది. ఈ విషయం నాకు చెప్పనే లేదు. మన మధ్య టాపిక్ ఎప్పుడు రాలేదు కదా సార్. అంటే మీరు కూడా మీరు సిగ్గు పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే, నైట్ పార్టీ అరేంజ్ చేయండి, తాగేసన్నా మర్చిపోతా. తప్పదా? తప్పదు. సరే. ఏంటి వరుణ్ గారు మాతో మాట్లాడరా? అయ్యో అదేం లేదండి. కార్తీక్ ఏమో మీ గురించి ఏదేదో చెప్పాడు. ఏం చెప్పాడండి? అంటే అమ్మాయి కనబడితే ఎలా పడేయాలా అని ట్రై చేస్తారని, ఫ్లర్ట్ చేస్తుంటారని, ఇంకా అలా అలా. ఆడికుందులేండి. ఏమన్నారు? అదే కార్తీక్కి నా మీద కొంచెం ప్రేమ ఎక్కువలేండి. ఓ, భీమవరం మీది? అవునండి, మీకెలా తెలుసు? తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటాను. మీదెక్కడండి? పక్కనే, కాకినాడ.